నాన్న నేనంటే నీకు ఇష్టం కదా. ఎవరు చెప్పారు? నీకు ఇష్టం కదమ్మా. అవును ఇష్టమే. ఇప్పుడైతే ఎక్స్పో చేస్తున్నావు కదా. అవును అది ఎక్కడో నాకైనా చెప్పమా, కనీసం అందరూ చెప్పట్లేదు మేడం, మీకైనా తెలిసి ఉంటుంది కదా, కూతురు కదా చెప్తారు కదా, అడగండి అని అంటున్నా. అందుకే నాకు ఇలా సోపీస్ అవ్వచ్చు అని కట్ చేసుకున్నావా? లేదమ్మా, నేను అన్ని అంటే నాకు చాలా ఇష్టం. చెప్పి ఓ సరే చెప్తా. అంటే మరీ అలా డైరెక్ట్గా చెప్తే బాగోదు కదా. నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. నీకు ఒక టాస్క్ ఇస్తాను. ఇలా వచ్చి ఈ టాస్క్లో అక్కడ నీకు మనం ఎక్స్పో ఎక్కడ చేస్తున్నాం అనేది ఒక పేపర్లో మాత్రమే స్లిప్లో ఉంటుంది. అది ఒక్క పేపర్లోనా? ఒక్క పేపర్లోనే ఉంటుంది. పేపర్లు ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఇలా వచ్చేసాయి, ఇలా వచ్చాయి, ఎడబెట్టు. అందులో నువ్వు ఏం చేస్తావో తెలీదు, చూసుకో. బై లక్ నీకు 1లో రావచ్చు, 5లో రావచ్చు. చూడు, ఈలోపు మీరు కూడా కామెంట్ చేయండి ఎక్కడ అనేది. One eternity later. అమ్మా ఇన్ని ఓపెన్ చేశాను, ఇంకా రావట్లేదు. దేవుడా, ఆకలిస్తుందా? ఇంకా లాస్ట్ ఇదే ఫైనల్. నేను ఇంకా ఓపెన్ చేస్తాను. కోపం వచ్చేస్తుందా? అది వస్తే వస్తుంది, లేదంటే ఇంక నేను వదిలేస్తాను. మంత్రం వేస్తున్నాను, వచ్చేస్తుంది. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. సో ఇది నాకు కూడా ఇష్టమైన ప్లేసు. మనము ఈవెంట్ స్టార్ట్ చేయాలి, ఎక్స్పోస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎంచుకున్న ప్లేసు, మళ్ళీ ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత, అందుకే ఈ ప్లేస్ నేను తీసుకున్నాను. సో నాకు ఒక్కదానికే తెలుసు, మీ ఎవరికి కూడా తెలీదు. సో గెస్ చేయండి, మీరు కూడా కామెంట్స్ లో ట్రై చేయండి. ఆగండి, మీకు ఈ ప్లేస్ తెలియాలంటే శృతిని అడగండి పర్సనల్ గా. శృతికి ఒక్కదానికే తెలుసు కాబట్టి. నా పర్సనల్ నెంబర్ కూడా చాలా మంది దగ్గర ఉంది, ప్లీజ్ దాన్ని మాత్రం అడగండి. గెస్ చేయండి.